వాట్ ఎఫర్ట్స్ హ్యావ్ బీన్ మేడ్ టు అడ్రస్ అండ్ ఎలిమినేట్ క్యాస్ట్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇండియా? అంటే క్వశ్చన్కి అర్థం ఏంటంటే మన భారతదేశంలో ఈ యొక్క క్యాస్ట్ ఇన్ఈక్వాలిటీస్ తగ్గించడానికి తొలగించడానికి చేసిన ఒక ప్రయత్నాలు ఏమిటి? ఒకనమ్మ ఎఫర్ట్స్ అంటే హార్డ్ వర్క్, అడ్రస్ అంటే యాక్షన్ తీసుకోవడం, క్యాస్ట్ ఇన్ఈక్వాలిటీస్ అంటే అన్ఈక్వల్ ట్రీట్మెంట్ అనమాట. ఒక క్యాస్ట్ ఒకలాగా ఇంకో క్యాస్ట్ ఇంకొకలాగా ట్రీట్ చేయడం. సో ఫస్ట్ పాయింట్, కాన్స్టిట్యూషనల్ ప్రొహిబిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అండ్ డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ క్యాస్ట్. కాన్స్టిట్యూషనల్ ప్రొహిబిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అంటే ఏంటి తెలుసమ్మా? భారత రాజ్యాంగంలో ఈ అంటరానితనంపై మన భారత రాజ్యాంగం కంప్లీట్ నిషేధించింది. ఓకేనమ్మా. సో డిస్క్రిమినేషన్ అంటే ఏంటి? పక్షపాతం, ఒకరినొకరు ఇంకోలా చూడడం. సో ఈ పాయింట్కి అర్థం ఏంటంటే, సో భారత రాజ్యాంగం ఈ యొక్క అంటరానితనాన్ని పూర్తిగా నిషేధించింది. కులం ఆధారంగా ఎవరి మీదైనా సరే మనము ఈ యొక్క పక్షపాతాన్ని చూపించడం అనేది చాలా అంటే చాలా తప్పు. భారత రాజ్యాంగం అంటరానితనాన్ని పూర్తిగా నిషేధించింది. సో ఇంకా అందరికీ సమాన హక్కులు కల్పిస్తుంది. క్యాస్ట్ పక్షపాతం అనేది చట్టానికి చాలా విరుద్ధం అన్నమాట. Representation such as the reservation of seats for scheduled castes and scheduled tribes in the Lok Sabha and state assemblies. సో ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, రిజర్వేషన్ సిస్టమ్ అంటే ఏం తెలుసమ్మా? ఎస్సీ క్యాస్ట్ కి, ఎస్టీ క్యాస్ట్ కి, ఓబీసీకి వాళ్ళకి ఆపర్చునిటీస్ అని ఇవ్వడం. పొలిటికల్ రిప్రజెంటేషన్ అంటే లీడర్స్ ని ఎన్నుకోవడం. టు స్పీక్, ఎలక్ట్ లీడర్స్ టు స్పీక్ అండ్ మేక్ డెసిషన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పీపుల్ తరపున మాట్లాడడానికి. సో నెక్స్ట్, షెడ్యూల్డ్ క్యాస్ట్స్ అంటే ఏంటమ్మా? చాలా చిన్న క్యాస్ట్స్, తక్కువ క్యాస్ట్లు. షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే ఆ ఆ, అడవిలో ఉన్న వాళ్ళు, సో కొండ వాళ్ళు. ఓకేనమ్మా. గ్రూప్స్ ఇన్ ఇండియా లివ్డ్ ఇన్ ఫారెస్ట్స్, వాళ్ళకి స్పెషల్ ప్రొటెక్షన్, స్పెషల్ బెనిఫిట్స్ అని ఇవ్వాలి. ఓకేనమ్మా. షెడ్యూల్డ్ క్యాస్ట్స్ అంటే చాలా తక్కువ క్యాస్ట్స్, వాళ్ళు చాలా పక్షపాతాన్ని ఎదుర్కొంటారు దేశంలో. సో లాంగ్ టర్మ్ డిస్క్రిమినేషన్ అని ఎదుర్కొంటారు. ఈ పాయింట్ కి సింపుల్ గా చెప్పాలంటే, ఈ యొక్క ఎస్సీ క్యాస్ట్, ఎస్టీ క్యాస్ట్ వాళ్ళకి సెక్షన్స్ కి ప్రత్యేకంగా సీట్లు అనేది మనం కల్పించాలి, కేటాయించాలి. దీనివల్ల వారికి రాజకీయాల్లో అవకాశాన్ని కూడా వాళ్ళు లభించుకుంటారు. సో లోక్సభ అండ్ రాష్ట్ర సభల్లో ఈ యొక్క రిజర్వేషన్ లో, లోక్సభ అంటే ఏంటి? లోక్సభ అంటే హౌస్ ఆఫ్ ది పార్లమెంట్, లాస్ ని తయారు చేసేది, ఒక లా మేకింగ్ బాడీ, లాని తయారు చేసే బాడీ. సో లోక్సభ, రాష్ట్ర సభల్లోని రిజర్వేషన్స్ వాళ్ళకి లభిస్తాయి. సో వెనుకబడిన ఈ యొక్క క్యాస్ట్ వర్గాలకి ఇంపార్టెన్స్ అనేది కూడా వస్తుంది. సమానత్వం పొందడానికి సహాయం అనేది కూడా చేస్తుంది అనమాట. ఓకేనా. వాళ్ళకి లోక్సభ, స్టేట్ అసెంబ్లీస్ లో సరైన సీట్లు కల్పిస్తాయి. థర్డ్ పాయింట్, ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్స్ అండ్ పాలసీస్ టు ఇంప్రూవ్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్ ఫర్ మార్జినైజ్డ్ క్యాస్టెస్. ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్స్ అంటే ఏం తెలుసమ్మా? ఇంప్రూవ్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ కోసం. ఓకేనా. ఇంప్రూవ్ యాక్సెస్ అంటే ఏదైనా ఈజీ చేయడం అందరికీ. మార్జినలైజ్డ్ క్యాస్ట్స్ అంటే పీపుల్ ఇక్కడ చాలా డిసడ్వాంటేజెస్ ఎదుర్కొంటారు అన్ని థింగ్స్ లో కూడా. వాళ్ళు మార్జినలైజ్డ్ క్యాస్ట్స్ పీపుల్ మొత్తం ఎక్కువ శాతం వాళ్ళు డిసడ్వాంటేజెస్ ఎదుర్కొంటారు. వాళ్ళకి సరైన ఈక్వల్ ఆపర్చునిటీస్ అన్ని వాళ్ళకి దక్కవు. వాళ్ళంటి వాళ్ళని మార్జినలైజ్డ్ క్యాస్టెస్ అని అంటారు. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, వెనుకబడిన కులాలు అండ్ పిల్లలకు విద్య అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు అనమాట. సో ఎలా అంటే స్కాలర్షిప్లు, అట్ ద సేమ్ టైం ఫ్రీ ఎడ్యుకేషన్ వంటి ఒక యూస్ సదుపాయాలు కల్పించాలి. అండ్ పేద అండ్ వెనుకబడిన వర్గాలకు విద్య, స్కాలర్షిప్లు, హాస్టల్ సౌకర్యాలు, సో విద్య ద్వారా వాళ్ళకి అభివృద్ధిని కల్పించాలి. ఓకేనమ్మా. అలా అది పాయింట్కి అర్థం. నెక్స్ట్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ టార్గెటింగ్ మార్జినలైజ్డ్ క్యాస్టెస్. ఈ పాయింట్ అర్థం ఏంటంటే, ప్రభుత్వం ఏ కులాలు అయితే వెనుకబడుతున్నాయో ఆ కులాల కోసం ప్రత్యేక పథకాలను అమలు చేస్తుంది. ఇవి వారి జీవన స్థాయిని కంప్లీట్ గా అభివృద్ధి పడతాయి. సో పేదలకు ఆర్థిక సహాయం చేయాలి, ఇల్లు అండ్ సమ్ ఉపాధి పథకాలను వాళ్ళు కల్పించాలి. సో సమాజంలో వారికి భద్రత కల్పించాలి. సో అది పాయింట్ కి అర్థం. నెక్స్ట్, లీగల్ మెజర్స్ అగెయిన్స్ట్ క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అండ్ వైలెన్స్. అంటే లీగల్ మెజర్స్ అంటే ఏంటమ్మా? లాస్ గవర్నమెంట్ తయారు చేస్తుంది పీపుల్ ప్రొటెక్ట్ చేయడానికి, అదే లీగల్ మెజర్స్ అంటారు. క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అంటే ఏంటి? లోవర్ క్యాస్ట్ ఇన్సల్ట్ చేయడం. సో ప్రతి ఒక్కరిని ఈక్వల్ ట్రీట్ చేయకపోవడం, లోవర్ క్యాస్ట్ ఇన్సల్ట్ చేయడం, దాన్ని క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అంటారు. సో వైలెన్స్ అంటే హింస. సో ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఈ యొక్క క్యాస్ట్ డిస్క్రిమినేషన్, క్యాస్ట్ పక్షపాతం అండ్ అట్ ద సేమ్ టైం హింస చేసిన వారిపై మన గవర్నమెంట్ కఠిన చట్టాలను తేవాలి. సో బాధితులకు రక్షణ, న్యాయాన్ని కల్పించాలి. సో
కుల ఆధారిత నేరాలకు శిక్ష కల్పించాలి. సో చట్టం ద్వారా వాళ్ళకి రక్షణ కల్పించాలి తక్కువ క్యాస్ట్ వాళ్ళకి. ఓకేనమ్మా, అది పాయింట్కి అర్థం. సో ఇదమ్మా వాట్ ఎఫర్ట్స్ హ్యావ్ బీన్ మేడ్ టు అడ్రస్ అండ్ ఎలిమినేట్ క్యాస్ట్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఎక్కువగా క్యాస్ట్ ఇన్ఈక్వాలిటీస్ తొలగించడానికి ప్రభుత్వం ఒక రాజ్యాంగ చట్టాలు అండ్ రిజర్వేషన్ అండ్ ఇంకా విద్య అట్ ద సేమ్ టైం వెల్ఫేర్ స్కీమ్స్ ఇలాంటివన్నీ కూడా అమలు చేయాలి. ఓకేమో, రాజ్యాంగం ద్వారా అంటరానితనాన్ని నిషేధించబడింది. సో ఎస్సీ ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్ ఇవ్వాలి. సో వెనుకబడిన వర్గాలకు విద్యా సదుపాయాలు స్కాలర్షిప్ను కల్పించాలి. ఇంకా ఈ యొక్క సమాజంలో వాళ్ళకి భరోసా కల్పించాలి. సో హింసపై క్యాస్ట్ డిస్క్రిమినేషన్ పై కఠిన చట్టాలను అమలు పరచాలి. ఓకేనమ్మా, డన్.